नमस्कार बच्चों, वेलकम टू केवी स्कूल एजुकेशन। आज हम 9वीं कक्षा से सम्मक्का सारक्का जात्रा इस पाठ को पढ़ेंगे। चलो बिना देरी करते हुए इस पाठ को शुरू करते हैं। పిల్లలు ఈ పాఠాన్ని చదువుకుంటూ మనం అర్థం తెలుసుకుందాము। చూడండి, ఇక్కడ చిత్రంలో చూడండి, సమ్మక్క సారక్క జాతర ఈ చిత్రము ఏ విధంగా ఉందో ఒకసారి గమనించండి। సరే, ఇక్కడ పాఠంలో చూడండి, भारतीय संस्कृति विश्व में विशेष स्थान रखती है। यहाँ सभी धर्मों जातियों के लोग मिलजुल कर रहते हैं। इसका एक उदाहरण है సమ్మక్క సారక్క జాతర। అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, భారతీయ సంస్కృతి విశ్వమే విశేష స్థానం రక్తి, అంటే మన భారతీయ సంస్కృతికి ప్రపంచంలో ఒక విశిష్ట స్థానం ఉంది। యహా సభీ ధర్మో జాతియోं के लोग मिलजुल कर रहते। ఇక్కడ ధర్మ జాతి అంటే అన్ని కుల మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు మన భారతదేశంలో। इसका एक उदाहरण है సమ్మక్క సారక్క జాతర। దీనికి ఒక ఉదాహరణ ఏది, మన దగ్గర తెలంగాణ రాజ్యంలో చేసేది సమ్మక్క సారక్క జాతర। यह जात्रा तेलंगाना राज्य का एक प्रमुख जनजातीय मेला है। यह जयशंकर भूपालपल्ली जिला से సమ్మక్క సారక్క ताड़वाई मंडल के मेड़ारम गांव में धूमधाम से मनाया जाता है। ఇది ఎక్కడ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సమ్మక్క సారక్క తాడ్వాయి మండలం పేరేంది తాడ్వాయి, అక్కడ మేడారం గావ్ మే ధూమ్ధామ్ సే, అంటే ఊరి పేరేంది మేడారం, అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తాడ్వాయి మండల్లో మరియు మేడారం అనే గ్రామంలో ఈ సమ్మక్క సారక్క జాతరను జరుపుకుంటారు। తర్వాత ఏ వరంగల్ సే లగ్భగ్ 110 కిలోమీటర్ దూర హై, అంటే ఇది వరంగల్ నుంచి దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది। తాడ్వాయి మండల్ కే ఘనే జంగల్ వా పహాడో మే స్థిత్, అంటే తాడ్వాయి మండలంలో ఏ విధంగా ఉంటుందంటే ఘనే జంగల్ అంటే దట్టమైన అడవులు మరియు పెద్ద పెద్ద గుట్టలు, పహాడ్ అంటే ఏంది ఇక్కడ గుట్టలు లో మేడారం మే ఇస్ ఐతిహాసిక జాతర का आयोजन किया जाता है, అంటే మేడారం గ్రామంలో ఈ ఏది సమ్మక్క సారక్క జాతర జరుపుకుంటారు। विश्वास है कि समस्त जनजातीय लोगों की देवी సమ్మక్క సారక్క అత్యంత మహిమావాన్ है, అంటే ఇక్కడ ఇంతమంది దర్శిస్తారు, కొన్ని లక్షల మంది ఈ జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు। అయితే ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ విశ్వాస్ है कि समस्त जनजातीय लोगों की देवी సమ్మక్క సారక్క అత్యంత మహిమావాన్ है। विविध प्रांतों से लोग यहाँ पर आकर वन देवता के रूप में సమ్మక్క సారక్క की पूजा करते हैं। అంటే ఇక్కడ ఏమంటారు అంటే, విశ్వాసం ఏముందంటే, మనందరికి విశ్వాసం ఏంటంటే, ఇక్కడ సమ్మక్క సారక్క దేవతలు ఎంతో మహిమ కలవారు మరియు వివిధ ప్రాంతంసే, అంటే దాదాపు అన్ని ప్రాంతాల నుండి లోగ్ యహాం పర్ ఆకర్, అంటే ప్రజలు ఇక్కడ వచ్చి వన్ దేవతాకే రూపమే సమ్మక్క సారక్కకి పూజ కడితే, అంటే వనదేవత రూపంలో ఇక్కడ సమ్మక్కను మరియు సారక్కను దేవతలను పూజిస్తారు। यह यहाँ की सबसे बड़ी जनजाति यात्रा है। यह यात्रा पूरी तरह से जनजातीय रीति रिवाजों के अनुसार आयोजित की जाती है। అంటే ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ ఏ యహాకి సబ్సే బడి జనజాతి జాతర है, అంటే జాతర అంటే తెలుసు కదా, ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పెద్ద జాతర ఏది, ఈ సమ్మక్క సారక్క జాతర। ये జాతర पूरी तरह जनजातीय रीति रिवाज के अनुसार आयोजित की जाती है, అంటే ఈ జాతర పూర్తిగా గిరిజన సంప్రదాయ ప్రకారంగా చేయబడుతుంది। మరియు ఇక్కడ ఏమంటుంది, ఇంకా सन 1996 आंध्र प्रदेश అంటే अविभक्त राज्य सरकार ने इस जात्रा को राज्य त्योहार के रूप में गौरवान्वित किया, అంటే అప్పటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇక్కడ ఏం చేస్తుంది, ఈ జాతరను రాజ్య త్యోహార్ అంటే అర్థమైంది, ఇక్కడ రాష్ట్ర పండుగగా ఇక్కడ చేయడం జరిగింది। అంటే ఇతర పండుగలను మనం ఏ విధంగా అయితే జరుపుకుంటామో ఈ పండుగను కూడా మనం అదే విధంగా జరుపుకోవాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు నిర్ణయించింది। తర్వాత చూడండి, 12वीं शताब्दी में तत्कालीन करीमनगर जिले के जगित्याल प्रांत के पोलवास के जनजाति शासक మేడరాజు, అంటే ఇక్కడ స్టోరీ వస్తుంది పిల్లలు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి। అంటే 12వ శతాబ్దంలో అప్పటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంత పోల్వాస గిరిజన రాజు, ఆ రాజు పేరేంది మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్క వివాహము, ఇక్కడ సమ్మక్క వివాహ, అంటే సమ్మక్క వివాహము ఎవరితో జరిగింది, ఇక్కడ మేడారం కే శాసక్ పగిడిగిద్ద రాజుకే సాత్ హువా, అంటే మేడారం రాజు పగిడిగిద్ద రాజుతో జరిగింది। ఇస్ దంపతి కో సారలమ్మ, అంటే సారక్క, నాగులమ్మ और జంపన్న నామక్ 3 సంతానం హి, అంటే ఇక్కడ సమ్మక్కకు ఎంతమంది సంతానం, 3 సంతానం, ఒకటేమో సారలమ్మ అంటే ఏంది సారక్క, అంటే నాగులమ్మ, ఇంకొకరు జంపన్న, ఈ 3 సంతానం। राज्य विस्तार की आकांक्षा से
काकतीय नरेश प्रथम प्रतापरुद्र ने पोलवास पर आक्रमण किया. రాజ్య విస్తారం అంటే ఏంది, తన రాజ్యాన్ని విస్తరించుకోవడానికి కోరికతో కాకతీయ నరేష్ ప్రథమ ప్రతాపరుద్రుడు అంటే కాకతీయ వంశంలోని ప్రథమ ప్రతాపరుద్రుడు పోలవాసం మీద ఆక్రమణ कर दिया అంటే దండెత్తారు ఆ టైంలో. उनके आक्रमण के कारण మేడరాజు మేడారం से भागकर अज्ञात में रहने लगे అంటే అతను ఆ విధంగా ప్రతాపరుద్రుడు దండెత్తిన కారణంగా మేడరాజు మేడారం వదిలిపెట్టి పారిపోయి ఒక అజ్ఞాతంలో ఉండడం జరిగింది. మేడారం के शासक कोया जाति के नरेश पगड़ीगिद्दा राजू కాకతీయ సామంత్ के रूप में रहने लगे. మేడరాజు పారిపోయిన కారణంగా ఇక పగిడిగిద్ద రాజు ఏం చేసిండు, కాకతీయులకు సామంతులుగా ఉండడం జరిగింది. किंतु अकाल के कारण वे काकतीय नरेश को कर देने में विफल हुए. కానీ అకాల్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కరువు కారణంగా ఆ టైంలో తను కాకతీయ నరేష్ ఇక్కడ కర్ అంటే ఏంది, పన్ను చెల్లించలేకపోయాడు కరువు కారణంగా. ఎవరు, పగిడిగిద్ద రాజు. అక్కడ కాకతీయ రాజుకు ఏంది కరువు కారణంగా పన్ను చెల్లించలేకపోయాడు. కాకతీయ నరేష్ ఇస్ పర్ నారాజు హోగే. కాకతీయ రాజుకు కోపం వచ్చింది ఈ విషయంలో, ఎందుకు నాకు పన్ను ఎందుకు చెల్లించలేదు అని చాలా కోపం వచ్చింది. అతः प्रथम प्रतापरुद्र ने अपने महामंत्री युगेंद्र के साथ माघ पूर्णिमा के दिन మేడారం पर आक्रमण कर दिया. ఇక వెంటనే ఏం చేసిండు, అతని కోపం తట్టుకోలేక ఎందుకు నాకు పన్ను చెల్లించలేదు అని కోపంతో ప్రథమ ప్రతాపరుద్రుడు తన మంత్రి యుగంధర్తో పాటు ఒక మాఘ పూర్ణిమ రోజు మేడారం పైన దండెత్తిండు. తర్వాత सांप्रदायिक ढंग से अस्त्र शस्त्र धारण कर पगड़ीगिद्दा राजू सम्मक्का सारक्का नागुलम्मा जंपन्ना गोविंदराजू अलग अलग प्रांतों से गोरिल्ला युद्ध आरंभ कर वीरता से लड़ते हैं. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే సాంప్రదాయక పద్ధతిలో ఆయుధములు ధరించి పగిడిగిద్ద రాజు, సమ్మక్క, సారక్క, నాగులమ్మ మరియు జంపన్న, గోవిందరాజు వేర్వేరు ప్రాంతాల నుండి గోరిల్లా యుద్ధము ప్రారంభించి పరాక్రమంతో పోరాడారు. किंतु प्रशिक्षित और बहुसंख्यक काकतीय सेना के आक्रमण से మేడరాజు, పగిడిగిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు युद्ध में वीरगति प्राप्त हो करते हैं. ఇక్కడ అర్థం ఏంటంటే కింటు ప్రశిక్షిత్ అంటే ఎంతో నైపుణ్యం కలవారు ఎవరు, కాకతీయ సైనికులు, మరియు బహుసంఖ్య చాలా వేల మంది ఉన్నారు కాకతీయ సేనలు. అయితే ఆక్రమణసే అంటే వాళ్ళు ఆక్రమిస్తే మేడరాజు, పగిడిగిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు యుద్ధమే వీర్గతి ప్రాప్తు కర్తే హే అంటే వీళ్ళందరూ చనిపోతారు. అక్కడ ఎవరెవరు, మేడరాజు చనిపోతాడు, పగిడిగిద్ద రాజు కూడా చనిపోతాడు, సారలమ్మ మరియు నాగులమ్మ, గోవిందరాజు వీరందరూ చనిపోతారు. ఎందుకంటే కాకతీయ సైనికులు చాలామంది కొన్ని వేల మంది ఉంటారు, మరియు వాళ్ళు ఆల్రెడీ ప్రశిక్షిత్ అంటే ఇక్కడ ట్రైనింగ్తో పాటు ఉన్నారు. తర్వాత చూడండి, జంపన్న సంపెంగా నహర్ కే జల్ మే సమాధి లేతే హే. అక్కడ జంపన్న ఏంది, సంపెంగా నహర్ అక్కడ ఇప్పుడు ఉన్న జంపన్న వాగు అప్పుడు సంపెంగా అని అంటుంటారు. దాంట్లో జల సమాధి అయిపోతాడు అంటే నీళ్ళలో పని చనిపోతాడు. తర్వాత తబీసే సంపెంగా వాగు జంపన్న వాగుకే నామ్సే ప్రసిద్ధి హోగయి. అప్పటి నుండి ఆ సంపెంగా వాగుని జంపన్న వాగుగా మనము పిలుస్తున్నాము. इन सब घटनाओं से क्रुद्ध सम्मक्का काकतीय सेना पर रणछंडी की समान टूट पड़ती है और वीरता के साथ युद्ध करती है. అంటే వీరందరూ చనిపోవడం చూసి ఎంతో కోపం, చాలా తట్టుకోలేని కోపంతో సమ్మక్క ఆ కాకతీయ సైనికుల మీద చాలా పోరాడుతుంది. जनजातीय स्त्री की युद्ध कला देखकर प्रतापरुद्र आश्चर्यचकित हो जाते हैं. అంటే గిరిజన స్త్రీ యుద్ధ కళను చూసి ప్రతాపరుద్రుడు ఎంతో ఆశ్చర్యపోతాడు. कहा जाता है कि अंत में शत्रुओं के हाथों घायल सम्मक्का युद्ध भूमि की से चिलकुलगुट्टा की ओर जाती हुई अदृश्य हो जाती है. అంటే చివరికి శత్రువుల చేతులలో గాయపడిన సమ్మక్క యుద్ధభూమి నుండి చిలుకలగుట్ట వైపు వెళ్తూ అదృశ్యమవుతుందని చెప్తారు. उसकी खोज में गई सेना को उस प्रांत में एक बांबी के पास हल्दी कुमकुम की भरनी मिलती है. उसी को सम्मक्का मानकर उस दिन से हर 2 साल में एक बार माघ पूर्णिमा के दिन सम्मक्का सारक्का जात्रा बड़े ही वैभव से आयोजित किया जा रहा है. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, उसकी खोज में
गई सेना को उस प्रांत में बांबी के पास हल्दी कुंकुమ की भरनी मिलती है అంటే ఏంది ఇక్కడ ఏమంటుంది ఇక్కడ ఆమెను వెతుకుతూ వెళ్ళిన సైన్యానికి ఆ ప్రాంతంలో చిమల పుట్ట దగ్గర పసుపు కుంకుమ భరణి కనిపిస్తుంది उसी को सम्मक्का मानकर उस दिन से हर 2 साल में అంటే అక్కడ కుంకుమ భరణిని చూసి వారే సమ్మక్క అని చెప్పి కొలిసి ప్రతి హర్ 2 साल में అంటే ప్రతి 2 సంవత్సరాలకు మాఘ పూర్ణిమ రోజు సమ్మక్క సారక్క జాతరను ఎంతో వైభవంగా మన రాష్ట్రం నిర్వహిస్తుంది। जातरा के पहले दिन कन्नेपल्ली से सारालम्मा की सवारी लाई जाती है। दूसरे दिन चिलकुलगुट्टा में भरनी के रूप में सम्मक्का को प्रतिष्ठापित किया जाता है। ఇక్కడ జాతర రోజు ఏం జరుగుతాయో ఇక్కడ చెప్పడం జరుగుతుంది చూడండి। జాతర को पहले दिन कन्नेपल्ली से सारालम्मा की सवारी लाई जाती है అంటే జాతర మొదటి రోజు ఏంది కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొని వస్తారు। दूसरे दिन అంటే మరుసటి రోజు चिलकुलगुट्टा में भरनी के रूप में सम्मक्का को प्रतिष्ठापित किया जाता है అంటే ఏంది చిలుకలగుట్టలో భరణి రూపంలో సమ్మక్కను ప్రతిష్ఠ చేస్తారు। देवी की प्रतिष्ठापना के समय भक्तजनों की भीड़ उमड़ पड़ती है। ये भीड़ किसी कुंभ मेला से कम नहीं होती। ఇక్కడ అమ్మను ప్రతిష్ఠించే సమయంలో భక్తజనం ఉప్పొంగుతుంది మరియు ఏంది ఈ సమూహం అంటే ఇక్కడ ఏమంటుంది ఇక్కడ ఈ సమయం భక్తజనం की भीड़ उमड़ पड़ती है। ये भीड़ किसी कुंभ मेला से कम नहीं होती అంటే ఈ జనాలు చూస్తే ఒక పెద్ద కుంభమేళ కంటే తక్కువ ఏం కాదు అంటే దాదాపు కుంభమేళ లాగానే ఉంటుంది। కొన్ని లక్షల మంది ఇక్కడ దేవతలను దర్శించుకుంటారు। इसलिए इस జాతర को राज्य का कुंभ मेला कहा जाता है। అందుకోసం మనం ఈ జాతరను మన రాష్ట్రం యొక్క కుంభమేళగా మనము వర్ణిస్తాము। तीसरे दिन दोनों माता देवियों को आसन पर प्रतिष्ठापित करते हैं అంటే మూడో రోజు ఏం చేస్తారు దోనో మాతా దేవియోంకో అంటే సమ్మక్క సారలమ్మను అక్కడ ఏంది గద్దె మీద ప్రతిష్టాపన చేస్తారు। चौथे दिन देवियों का आवाहन होता है। पुनः दोनों देवियों को युद्ध स्थल की ओर ले जाया जाता है అంటే ఇక్కడ చౌథ దిన దేవియోं का आवाहन होता है అంటే ఇక్కడ ఏమంటారు ఇక్కడ నాలుగవ రోజు ఏం చేస్తారు అమ్మవార్లను ఆహ్వానిస్తారు। పునః అంటే తర్వాత दोनों देवियों को युद्ध स्थल की ओर ले जाया जाता है। ఇది ఇద్దరు దేవతలను ఇక్కడ యుద్ధ స్థలానికి తీసుకెళ్తారు। पारंपरिक तौर से चले आ रहे जनजाति पुरोहित ही यहाँ के पुरोहित होते हैं అంటే పారంపరిక్ అప్పటి నుండి పారంపరంగా అంటే సంప్రదాయ ప్రకారంగా వస్తున్న పురోహితులే ఇక్కడి పురోహితులు అంటే గిరిజన పురోహితులే ఇక్కడ పురోహితులు। अपनी इच्छाओं को पूरा करने की कामना करते భక్తిజన్ దేవికో సోనా గుడుకో సోనా కైతే నైవేద్య के रूप में चढ़ाते हैं అంటే తమ కోరికలను తీర్చమని చెప్పి ఇక్కడ దేవతలకు భక్తులు అందరూ ఏం చేస్తారు ఇక్కడ సోనా అంటుంది। ఇక్కడ సోనా అంటే ఏంది బెల్లం అంటే బెల్లాన్ని ఇక్కడ బంగారంగా భావిస్తారు అంటే ఇక్కడ ఏంది బెల్లం సమర్పిస్తారు నిలువెత్తు బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు। इस జాతర का इतिहास लगभग 900 वर्ष पुराना है। దాదాపు 900 సంవత్సరాల నుంచి ఈ జాతర నడుస్తూ వస్తుంది। प्रतिवर्ष भक्तों की संख्या और इसकी ख्याति बढ़ती जा रही है అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి దర్శించుకునే వారి భక్తుల సంఖ్య పెరుగుతూ పోతుంది। इस यात्रा से सामाजिकता और देश के प्रति अपने आप को समर्पित करने की भावना जागृत होती है। ये तेलंगाना राज्य की जनजातीय संस्कृति का एक अनूठा उदाहरण है। ఇక్కడ చివర్లో ఏమంటుంటారంటే చూడండి ఈ జాతర వలన సామాజికత్వము దేశం కోసం తమను తామను అర్పించుకునే భావం జాగృతమవుతుంది। మరి ఇక్కడ ఏమంటుంది ఇక్కడ చివర్లో ये तेलंगाना राज्य की जनजातीय संस्कृति का एक अनूठा उदाहरण है అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ఆదివాసుల సంస్కృతికి అద్భుతమైన ఉదాహరణ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది। చూడండి పిల్లలు చిత్రంలో కూడా సమ్మక్క సారక్క యొక్క గద్దెల చిత్రాన్ని ఇక్కడ అంటే అక్కడ ఎక్కడైతే ప్రతిష్ఠాపిస్తారో దానిని మనం గద్దె అని అంటాం। ఇక్కడ ఆ ఫోటో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి గమనించండి। तो ये था आज का पार्ट। आई होप आपको ये पार्ट पसंद आया होगा। अगर आपको वीडियो पसंद आए तो लाइक और हमारे चैनल को सब्सक्राइब कीजिएगा। थैंक यू।